మినప జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండిని ఒక గిన్నెతో కానీ డబ్బాతో కానీ కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక డబ్బా వరకు బియ్యం పిండిని తీసుకొని ఇలా జల్లించాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మనం ఏ డబ్బాతో అయితే బియ్యం పిండి కొలిచామో మళ్ళీ సేమ్ అదే డబ్బాతో పావు డబ్బా కంటే తక్కువ మినపప్పుని అలాగే కొంచెం సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం మరీ ఎక్కువ తీసుకోవద్దండి, ఒక పిరికెడ కంటే కొంచెం తక్కువనే తీసుకోవాలి. మిక్సీ పట్టి ఈ పిండిని కూడా బియ్యం పిండిలోకి జల్లించి తీసుకోవాలి. మినప జంతికలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే పావు కప్పు మినపప్పుని ఒక పిరికెడు సగ్గుబియ్యం తీసుకుంటే జంతికలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఉప్పు, కారం, కొంచెం వామును కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి కలిపి ఇప్పుడు ఈ పిండిలోకి వేడివేడి నీళ్ళని పోస్తూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ కాకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్న పిండి లూజ్ అవుతుంది కాబట్టి ఇలా ముందుగా వేడి నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ గరిటెతో కలుపుకోవాలి. ఆ తర్వాత పిండి కాస్త చల్లారిన తర్వాత చేత్తో మళ్ళీ ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. మరీ వేడిగా ఉంటే చేతికి వేడి తగులుతుంది కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో పిండిని కలుపుకోవాలి. పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నూనెని అప్లై చేసుకొని జంతికల గొట్టం కూడా నూనెని రాసి ఇప్పుడు పిండి పెట్టేసేయాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాను. నూనె కూడా చక్కగా వేడై ఉంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే జంతికలు వేయాలి. అప్పుడే నూనె పీల్చకుండా జంతికలు చాలా బాగా వస్తాయి. ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు డీప్ ఫ్రై చేయాలి. రెండు వైపులా తిప్పుకుంటూ కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. జంతికలు చక్కగా వేగాయో లేదో తెలుసుకోవాలి అంటే నూనెలో నురగ తగ్గిపోతుందండి. ఇలా నూనెలో నురగ తగ్గింది అంటే జంతికలు చక్కగా వేగినట్లే. ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాము అంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈ మినప జంతికలని ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగా వస్తాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.